మాత్రమే 25 లక్షలు లిమిటెడ్ యూనిట్స్ ఆఫర్ అన్నమాట. ఓకే. లేదు నాకు లోన్ రాదు, నాకు సిబిల్ స్కోర్ లేదు, లేకపోతే నేను అంత డబ్బులు, నాకు అంత జీతం లేదు, బట్ మేము అందరం ఇంట్లో నలుగురం పని చేస్తాము, మాకు పే స్లిప్స్ లేవు, బట్ మేము పే చేయగలుగుతాం అన్న వాళ్ళకి మేము ఈఎంఐలు కూడా ఇస్తున్నాము. 5 lakhs డౌన్ పేమెంట్ కట్టి నెలకి 50,000 రూపాయలు చొప్పున 36 నెలలు కట్టుకున్న 28 లక్షల్లో మేము ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఇస్తున్నాము. దాంట్లో చాలా మంది నాకు తెలిసి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఈఎంఐ పెట్టుకుంటారు, లేదా మేము నలుగురం పనిచేస్తున్నాం, సిబిల్ బాగాలేదు, బట్ మేము నెలకి ఇంత అని 50,000 కట్టుకుంటాం అనేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వీళ్ళ ఈ 2 కేటగిరీస్ కి చెందిన వాళ్ళకి మాత్రం చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఈ ప్రాజెక్ట్. నిజంగా ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇంకా వేరే మిగతా 2 హైవేలలో కూడా ఉన్నాయి అని చెప్పారు మీరు. ఇప్పుడు మనం ప్రెసెంట్ ముంబై హైవే గురించి మాట్లాడుతున్నాం, కానీ ముంబై హైవేలో నీమ్స్ వస్తుంది కదా, ఆ నీమ్స్ గురించి, నీమ్స్ చుట్టుపక్కల మాకు ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయో మనం డీటెయిల్ డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు ఈ నీమ్స్ అనేది ఒక డీటెయిల్ చెప్తే చాలా మంది నీమ్స్ అంటే చాలా మంది నీమ్స్ హాస్పిటల్ అనుకుంటున్నారు.